అసలు ఐపీ అంటే ఏంటి? యాక్చువల్గా ఐపీ అనేది ఏంటంటే అన్న ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం జనరల్గా దాన్ని. ఇవాళ రేపు మీరు కానీ తీసుకుంటే అసలు డబ్బులు బయటకి ఇస్తే తిరిగి వచ్చే పొజిషనే కనపడటంలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండే అనుకోండి, మిమ్మల్ని మీ దగ్గర డబ్బు తీసుకున్నారు, మీరు అతనికి పోనీ ఫ్రెండ్షిప్ కింద డబ్బు ఇచ్చారు, డబ్బు పోయా అతనితో ఉన్న ఫ్రెండ్షిప్ పోయా. సో ఇట్లాంటి కేసెస్ చాలా ఫేస్ చేస్తున్నారు. మేము కూడా ఫేస్ చేసినాం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇష్యూ ఏంటంటే అన్న, ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది చాలా అనుకున్నంత ఈజీగా ఫైల్ చేయడం కూడా కుదరదు. అంటే ఏదో అప్పిస్తున్నాము వాడు ఐపీ పెట్టేశాడు, లేదా అప్పిస్తున్నాము ఆస్తులని ఇంకోరి పేరు పైన ట్రాన్స్ఫర్ చేసి ఐపీ పెట్టారు, అంత ఈజీ కాదన్న ఐపీ పెట్టడం. చాలామంది కొంతమంది తెలియక చెప్పుండొచ్చినేమో మనకు తెలియదు, కానీ ఐపీ పెట్టడం ఇన్ఫ్యాక్ట్ జెన్యూన్ కేసు అయితేనే కోర్టు వాళ్ళ రెస్క్యూలోకి వెళ్తుంది. అంటే అతన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సమ్ ఎక్స్పర్సన్ అనే అతను ఉన్నాడు, అతను ఏదో బిజినెస్ చేయాలని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అన్ఫార్చునేట్గా ఆ బిజినెస్ సక్సెస్ కాలేదు. అతను ఏం చేస్తాడు, కోర్టును అప్రోచ్ అవుతాడు. ఏమని, సార్ ఇట్లా నేను సో ముందు లిస్ట్ ఇవ్వాలి కోర్టుకి. అంటే నేను ఏ అనే పర్సన్ దగ్గర ఇంత, బి అనే పర్సన్ పెట్టడానికి కారణాలు ఇవన్నీ. ఐపీ పెట్టడానికి గల కారణాలు అంటే ఐపీ పెట్టే ప్రొసీజర్ అన్నట్టు ఇది. అతను కారణం ఏంటంటే అతను నష్టపోయాడు, ఇంకా నేను అతనికి డబ్బులు కట్టలేను అని చెప్పి కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు అసెట్స్ లయబిలిటీస్ రెండు కోర్టుకు చూపిస్తాం. అంటే నేను ఏ అనే పర్సన్ దగ్గర ఇంత అప్పు చేశా, బి అనే పర్సన్ దగ్గర ఇంత అప్పు చేశా అని చెప్పి మొత్తం అప్పులు కోర్టుకి ఇస్తారు. నా పేరు పైన ఆస్తులు ఏవే ఉన్నాయని చెప్పి కోర్టుకి ఇస్తారు. ఈ కోర్టుకి ఇచ్చిన తర్వాత కోర్టు ఎలా చూస్తుందంటే, ఓకే ఇతని దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఈ ఆస్తులు అమ్మేసి వీళ్ళకి సెటిల్ చేసేసాడు, ప్రపోర్షన్ రేషియోలో చేసేయండి అని చెప్పి. ఆస్తులు అతని పేరు మీద ఉండేటివన్నీ. అవును. కొంతమంది తెలివిగా ఏం చేస్తారు, ఆస్తులు తీసుకుపోయి వాళ్ళ భార్య పేరు పైన కానీ, లేదా వాళ్ళ పిల్లల పేరు పైన కానీ, ఫ్రెండ్స్ పేరు పైన, బంధువుల పేరు పైన కానీ పెడతారు. పెట్టి కోర్టుకి వెళ్తారు ఐపీ చేసినామని. ఇక్కడ మీరు కానీ తీసుకుంటే కోర్టు ఏం చూస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, అతను ఒక 5 కోట్లు అప్పు చేశాడు, కోర్టుకి వెళ్ళి ఐపీ పెట్టాడు. కోర్టు అంతా బ్లైండ్గా ఐపీ ఇచ్చేదన్న. ఆస్తులు అతని భార్య పేరు పైన ఉన్నాయని చెప్పి ఎవరో లిస్టు తీసుకొస్తారు. ఆ భార్యను అడుగుతారు, అమ్మ నీ పేరు పైన ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఎలా సంపాదించావు? ఒకటే రీజన్, ఎలా సంపాదించావు? నువ్వు సంపాదించిన దానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసావా? ఆమె ఆబ్వియస్లీ ఒకవేళ చేసుకుంటే ఆమె సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాలి, అదొక కాంప్లికేటెడ్ ప్రాసెస్ అది. సో ఆమె ఎలాగో చూపించింది అనుకోండి, లేదు సార్ నేను సోన్సో బిజినెస్ లేదా సోన్సో ఉద్యోగం చేస్తున్నా, దాని నుంచి నేను ఇట్లా సంపాదించాను, లేదా నాకు మా పేరెంట్స్ నుంచి వస్తున్న స్త్రీధనం ఇది, సో నేను దాంట్లో సంపాదించుకున్నా, దట్ విల్ బీ లెఫ్ట్ అవుట్. లేదు ఆమె సోర్స్ ఏం చూపించలేదా, ఇట్ విల్ బీ క్లియర్లీ అజ్యూమ్డ్ దట్ ఇతని దగ్గర నుంచినే వాంటెడ్గా చేశాడు, తప్పించుకోవడానికి చేశాడని చెప్పి ఆస్తులు కూడా దీంట్లో కల్పిస్తారు. అలాంటప్పుడు ఐపీని యాక్సెప్ట్ చేయదు. ఐపీ యాక్సెప్ట్ చేస్తారు. ఆ ఆస్తులు తీసుకొని దాన్ని అమ్మేసి అప్పులు తీర్చేస్తారు, ఉన్న వాటిలో తీర్చుకుంటూ. ఎస్.